కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని నిన్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి నామినేషన్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జమ్మలమడుగులోని పలు వీధుల గుండా సాగింది. నియోజకవర్గంలోని ప్రజలకు అన్ని వసతులు ఉండాలని ఆలోచించిన వ్యక్తి తానేనని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. జగన్ అధికారం లేని కనకరాజని ఎద్దేవా చేశారు. తాము గెలిస్తే గండికోట ముంపు వాసులకు 10 లక్షలకు ఇంకో 2 లక్షలు కలిపి 12 లక్షలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. నేను పనిచేసే రేసు గుర్రానే కదా, ఈ స్థానిక ఎమ్మెల్యే గార్తి మాదిరి తండే వ్యక్తే కాదా, కాదా దరిద్రపు గాడిద ఒక్క పనిగా చేసినాడా? నేను గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ పరిగెత్తించాడా లేదా? మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాడా లేదా? ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా? ఆ గండికోట మునగ వాసనకు చెప్పిన డబ్బు ఇప్పించాడా లేదా? ఇటువంటి వ్యక్తి అవసరమా? నేను చెప్తున్నా, మునగవాసులకు వాళ్ళ యొక్క మునగ గ్రామాలకు పాపం మనమే చూస్తే ఒక్క రోడ్డు లేదు, కరెంటు లేదు, తాగునీళ్ళు లేవు, శ్మశాన వాటిగా లేదు, వాళ్ళకు కావాల్సిన మసీదులు లేవు, చర్చిలు లేవు, దేవాలయాలు లేవు. 75 సీట్లు ఉన్నాయి. ఈ ముఖానికి 25 సీట్లు కూడా వచ్చే గొప్ప. వైనాటు 170 దాకా. నేను చెప్తానా వైనాటు 200 అని. 175 ప్లస్